హలో అమ్మా, చెప్పమ్మా. అవి డ్రా చేసుకోవడానికి వెళ్తున్నాలే. సరే సరే, బాయ్ బాయ్. ఏంట్రా మీ బాధ? ల్యాబ్ ఫీజ్ రా. పర్లేదురా. హలో అమ్మా, కట్టేశానమ్మా. సరే సరే, బాయ్. ఇప్పుడే మెగ్డీ అంటే ఇంక నీ బర్త్డే పార్టీ ఎక్కడిస్తావో. ఇస్తా. టైం ఎంతరా? 3:45 రా. అరే, నాకు చిన్న పని ఉంది, మీరు కానీ నేను వెళ్తా. ఎక్కడికి? చిన్న పని ఉంది లేరా. ఫోన్ లేరా, బిల్ కట్టేశాడు కదా. బాయ్ రా. అరే, అదే చేత్తో 3 ఐస్ క్రీమ్లు తెచ్చి. కావాలంటే నువ్వు కూడా ఒకటి తెచ్చుకోరా. ఎక్కడికి వెళ్ళావురా? ఈవినింగ్ నుంచి కనిపించలేదు. చిన్న పని నుండి వెళ్ళలేరా. గడియారంలో చిన్న ముళ్ళు 4 ముందు, ఈ అజయ్ గాడిని మన ముందు ఒకేసారి చూడాలంటే కుదరట్లేదేంట్రా. చెప్పా కదా చిన్న పని అని. అబ్బో పని. అందుకే అనవసరం వాటిలో వేలు పెట్టొద్దనేది. అంతా ఫిక్స్ కదా? ఫిక్స్. ఓకే, ఫిక్స్. ఈ సర్ప్రైజ్ రేపు పార్టీ అయిపోతే ఇడుకుంటుంది చూడు. కుమ్మేయడమే. ఏంట్రా, ఏం చెప్పకుండా తీసుకొస్తున్నావు? ఏంట్రా ఈ ప్లేస్ మరి ఇంత ఖాళీగా ఉంది? అంటే అరుపులు ఎవరికి వినిపించకూడదు. అరుపులా? అరుపులు, చప్పట్లు, కేకలు. బర్త్డే అన్నాక మాత్రం ఉండాలి కదా. హ్యాపీ బర్త్డే టు యు.
ఇంకేంటి మరి అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం పదా. అబ్బా ఇప్పుడు ఎలా ఉంది భయ్యా? కొట్టడం ఆపేసి నాకు కొడుతున్నట్టే ఉంది భయ్యా. దీన్నే ఏ ఫీలింగ్ దట్ నెవర్ ఎండ్స్ అంటారు. సర్లే కానీ రేపటి సంగతి ఏంటి? అదేరా మన రూమ్ లైన్ చివరి రెస్టారెంట్ ఉంది కదా, అక్కడి నుంచి రైట్ తీసుకొని ఇన్నోరిప్ నాలు వెళ్ళిపోదాం. ఓకే డన్. ఇదేంటి ఎంత మురిసిపోతున్నాడు? మ్యాటర్ ఏంటి? చాలా రోజుల నుంచి ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నారా, ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా. ఎవర్రా అమ్మాయి? చాహ్నవిరా. ఏది మన పక్కింట్లో ఉంటుంది బండది అదా? అచ్చి అది కాదు, మన క్లాస్లో పక్క బెంచ్లో కూర్చుంటుంది చూడు అది. నువ్వేంట్రా ప్రపోజ్ చేసేది? నువ్వు ఇంకా లైన్లో పెడుతున్నావు, నేను ఆల్రెడీ పెట్టేశా. మొన్నే చాక్లెట్ కూడా ఇచ్చింది తెలుసా? అయినా రేపో మాపో అదే వచ్చి ప్రపోజ్ చేసేలా ఉందిరా. నువ్వు లైట్ తీసుకో. ఏంట్రా ఉండేది? నీకు చాక్లెట్ ఇచ్చింది, నాకు చాక్లెట్తో పాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చింది. మీకంటే ముందే ఖర్చు ఫీజు కూర్చున్నా, ఇంకో ఎత్తుకోపా. నువ్వేమో ఖర్చీఫ్ అంటో వీడేమో చాక్లెట్ అంటాడు. ఎవరు అనుకుంటున్నారా? జాహ్నవిరా జాహ్నవి. నేరా జాన్. జానేంట్రా జానేరా మరి. జానేంట్రా? ఏ, రాజాన్ రా. రాజాన్ ఏ, రాజాన్ రా. రాజాన్ రాజాన్. రాజాన్ రా. నాదిరా. అరే నాదిరా. అరే నాదిరా. నాదిరా. ఏ, ఏంది? నాదిరా. ఏ, నాదిరా. ఆపండ్రా. నాదిరా. నేను అమ్మాయిని 3 months నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నారా? రేపు మాపు ప్రపోజ్ కూడా చేద్దాం అనుకుంటున్నారా? అయినా నా చేత బిల్ కట్టించి నా ప్రేమకి ఎసరు పెడతారా? నీ ఉప్పుతో నీకే బీపీ పెంచుతావారా? వాడుపు మనం ఎప్పుడు తిన్నాంరా? ప్రతిసారి బిల్ కట్టేది ఆడే కదరా. కానీ ఉప్పు ఎప్పుడు ఇప్పించలేదు కదా. తినే ప్రతి దాంట్లో ఉప్పు ఉంటుంది కదా. అది షాప్ వాడుపు అయింది కానీ వీడు ఉప్పు ఎట్లయిద్ది? ఆ ఉప్పు రేటు కూడా బిల్లో కలిపి ఉంటుంది లేరా. కానీ ఎహె, ఇక్కడ మ్యాటర్ ఉప్పు గురించి కాదురా, అమ్మాయి గురించి. ఈ మ్యాటర్ మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నారా? కానీ నువ్వు అనుకుంటున్నావు, మేము ఆల్రెడీ కనుక్కున్నాం కూడా. నీ మ్యాటర్ మొత్తం మాకు తెలిసిపోయింది, అందుకే కాసేపు షో చేసాం. హార్ట్ ప్రాబ్లం ఉన్నోడికి హర్రర్ సినిమా చూపించినంత టెన్షన్ పెట్టారు కదరా. ఆ అమ్మాయిని కూడా పిలిచాం, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసింది. ఇదే కరెక్ట్ ఏమో. తను ఇలా విష్ చేయగానే నువ్వు అలా ప్రపోజ్ చేసి. ఎలా? మరీ బర్త్డే రోజు కొట్టించుకోవడం అవసరమారా? మేము కూడా అదే చెప్తున్నాం, మూసుకొని ప్రపోజ్ చేయి. Hi Ajay, happy birthday. A small gift for you. థ్యాంక్ యూ. ఏంటి ఇందాక నుంచి అందరూ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, మా వాడికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పరా. ఏంటది? అది 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 సారీ బాస్. చెప్పరా. చెప్పు, పర్లేదు. ఏమన్నా అసైన్మెంట్ రాసావా? రాశాను. నేను రాస్తాలే. ఇంకా నయం, ఎన్ని పేజెస్ అడగలేదు యాదవా. ఓకే దెన్ ఐ హ్యావ్ టు లీవ్. ఏంటి అప్పుడేనా? అంటే కింద ఫ్రెండ్ వెయిటింగ్, ఇప్పుడే వస్తాను చెప్పొచ్చా? సో బాయ్. బాయ్ బాయ్. కష్టపడి సెట్ చేస్తే కంపు చేసావు కదరా. ఆ గ్లాస్ పడిపోయేసరికి డిస్టర్బ్ అయిపోయారా? రేపు ఈవినింగ్ తన కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగనే చెప్పేస్తా. సరే, రేపు 4 గంటలకు నువ్వు చెప్పలేదు అనుకో, 4:05కి నీ చావు. ఏంట్రా మీరు ఇంత రెడీ అవుతున్నారు? అసలు ప్రపోజ్ చేసేది నేనా మీరా? నువ్వేంట్రా షూటింగ్ లేని హీరోయిన్లా మేకప్ లేకుండా కూర్చున్నావు? రెడీయో. కంగారులో కమిట్ అయ్యాను కానీ తను కనిపిస్తే చెప్పగలను లేదో డౌటేరా. దీనికోసమే కదరా మేంతా కాలేజ్ మానుకుని మరి చేత రిహార్సల్స్ చేయించింది. ఈరోజు ఎలాగైనా ఈ సీరియల్ క్లైమాక్స్ పడాల్సిందే. రెడీ అవు. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అరే టైం ఎంతరా? 4 అవుతుందిరా. వీడి గొడవ వీడిది. అజయ్ అజయ్ అరే
అరే అజయ్ 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 లేరా అజయ్ అజయ్ లేరా అజయ్ 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 మొత్తం అయిపోయిందిరా. నిన్నటి వరకు మనతోనే ఉన్నవాడు ఇక మన మధ్య లేడు అని ఆలోచించడం చాలా కష్టంగా ఉందిరా. వాడు అప్పటికే వద్దు వద్దు అని అంటున్నాడు రా. మనమే ఫోర్స్ చేసి తీసుకొచ్చాం. చాలా పెద్ద తప్పు చేసాం. పక్కనే ఉండి కూడా ఏం చేయలేకపోయావురా. ఛా ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా నిజమేనా? అంటే ఇదా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది? అవును, ఇప్పుడు మన అజయ్ గారిని బ్రతికించేది కూడా ఇదే. ఇప్పుడు ఎలా అయితే వెనక్కి వచ్చామో మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళి ఇది జరగకుండా ఆపుదాం. ఇక్కడికి ఏ వెహికల్ రావాలన్నా ఆ జంక్షన్ దాటి రావాల్సింది. ఆ జంక్షన్ దగ్గర కార్ డివేట్ అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్. అయితే విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటా. మీరు వాడిని సేఫ్గా చూసుకోండి. అవును, చెరిగాడేడ్రా? చిన్న పన్ను వెళ్ళట్లే. పనా? ఇక్కడ వరకే అర్జెంట్ బాస్, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ సార్ లిఫ్ట్ ఇచ్చినందుకు. మీరేం చేస్తుంటారు? ఏంటి బాస్, మీరేం మాట్లాడరా? ఐ లవ్ యూ. అటు 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 తిప్పు. అరే జరగండి రా, జరగండి జరగండి. కార్లో నేపీకావరా? ఆ పిచ్చిన కూడా తాగున్నాడు రా. నేను అప్పటికీ చాలా ట్రై చేశా, అయినా పక్కనే ఉండి మీరేం పీకారా? నువ్వేదో పీక్తో అనిపోయావు కదరా. సర్లే, జరిగిందే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఇదంతా కాదు కానీ అసలు బయటికి రాకపోతే ఇదంతా జరగదు కదా. అయితే ఏదో ఒకటి చేసి వన్ రూమ్లోనే ఆపేయాలి. ఏంట్రా అందరు సీరియస్గా ఉన్నారు? మీరు నాలా టెన్షన్ పడుతున్నారా? నీకేం టెన్షన్ రా? కంగారులో కమిట్ అయ్యాను కానీ తను కనిపిస్తే చెప్పగలను ఏదో డౌటేరా. సరే అయితే ఇవాళకి లైట్ తీసుకో.
తర్వాత చెప్పొచ్చులే. కాదురా, ఇప్పుడే చెప్పేస్తే బెటర్ ఏమో. ఈరోజు ఎలా అయినా ఈ సీరియల్ క్లైమాక్స్ పడాల్సిందే. వద్దురా, నా మాట విని వదిలే, తర్వాత చెప్పొచ్చులే. లేదురా, ఇప్పుడు ఎలా అయినా చెప్పాల్సిందే. వద్దని చెప్తున్నాం కదా, చెప్పేది నువ్వు. ఏంట్రా మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు? ఇందాటి వరకు మీరే కదా చెప్పు చెప్పు అన్నారు. ఇప్పుడు మేమే చెప్తున్నాం వద్దు అని. లేదురా, నేను ఇవాళ ఎలాగైనా చెప్తున్నాం వెళ్ళాల్సిందే. కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు అంతే. వెళ్తే చచ్చిపోతానే ఏంటి? అవునరా, నిజంగా చేస్తావు. ఏం మాట్లాడుతున్నారా? వాడిని వదిలేరా, నా మాట నేను ఇంట్లో కూర్చో. ఇంతమంది చెప్తాను నీకు అర్థం కావట్లేదా? మాకన్నా నీకు అమ్మాయి ఎక్కువైపోయిందా? సరేరా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అజయ్ 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 అరే అజయ్. అజయ్ హాయ్ అజయ్, హ్యాపీ బర్త్డే. అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఏంటి ఇందాక నుంచి అందరూ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? ఏం లేదు, మా వాడికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పరా. ఏంటది? అది చెప్పు, పర్లేదు. అది అది చెప్పు, పర్లేదు. ఇదంతా కాదు, మా వాడు నేను ప్రేమిస్తున్నాడు. వాట్ అజయ్, నిజమా? బట్ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. మోరోవర్ నేను ఆల్రెడీ కమిటెడ్. ఇప్పుడు తనతోనే వచ్చాను. కింద వెయిట్ చేస్తున్నాడు. ఐఎమ్ రియలీ సారీ అజయ్, ఐఎమ్ రియలీ సారీ. చెప్పకపోయినా బాగుండేదిరా. అట్లీస్ట్ తను ప్రేమిస్తుందనే చిన్న ఆశతో అయినా బతికేసేవాడిని. కానీ ఇప్పుడు ఇలానే ఉంటే వీడు పిచ్చాడు అయిపోయేలా ఉన్నాడు రా. రెడీ అవ్వు, ఎక్కడికైనా బయటకు వెళ్దాం. అజయ్ డోర్ తీరా. అరే తీ. నా వల్ల కాదురా. తెలియకుండానే తను లేకుండా బ్రతకలేనంతగా ప్రేమించేశా. ఇప్పుడు తను ప్రేమించట్లేదని తెలిసాక బ్రతకలేకపోతున్నారా? అరే అజయ్, అరే అజయ్. సారీరా రవి, చెర్రీ, దినేష్, సారీరా, సారీ. డోర్ తీరా.
అజయ్ ప్లీజ్ రా, వద్దురా, నేను చెప్పేది రా రే, ప్లీజ్ రా, నా మాట వినరా రే. అజయ్ రే. అజయ్ 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 ఛ! ఏంట్రా ఇది? మనం ఏం చేసినా ఇలాగే జరుగుతుంది. ఇంకొక్క అవకాశమే ఉందిరా. ఏం చేద్దాం? నాకు అర్థమైంది ఏం చేయాలో. ఏమర్థమైందిరా? ఏం చేద్దాం చెప్పు. చేసి చూపిస్తా. హాయ్ అజయ్, Huh? హ్యాపీ బర్త్డే. A small gift for you. థ్యాంక్ యూ. సారీ బాస్. ఏమైనా అసైన్మెంట్ రాసావా? ఓకే దెన్ ఐ హ్యావ్ టు లీవ్. అంటే కింద ఫ్రెండ్ వెయిటింగ్. కంగారులో కమిట్ అయ్యాను కానీ తను కనిపిస్తే చెప్పగలను ఏదో డౌట్. ఏదో పీకేస్తూ పొడి చేస్తా అన్నావు కదరా. అసలు ఏం చేసావు నీకేనా అర్థమైందా? నీ చేతులారా వాడిని చంపేశావు. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టావు కదరా. నీ వల్ల కాదు అని చెప్తే మేమన్నా వాడిని బతికించుకునే వాళ్ళం కదరా. నిజం చెప్పరా, అసలు ఏ ఉద్దేశంతో చేసావేలా? మనం ఏం చేసిన వాడిని బతికించుకోవాలనే ఉద్దేశంతోనే చేశాను. ఒక్కసారి ఇప్పటివరకు జరిగింది ఆలోచించు. ఇంత కష్టపడి మనం ఏం చేయగలిగాంరా? వాడి చావుని మార్చాం, కానీ వాడు రాత్రి మార్చలేకపోయాం. అంటే ఏ కారణం లేకుండా మనకు బాక్స్ దొరికిందంటావా? ప్రపంచంలో జరిగే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే. ఆ బాక్స్ మనకు దొరకడానికి కూడా ఒక కారణం ఉంది, కానీ అది నువ్వు అనుకునేది కాదు. వర్షం పడేటప్పుడు మనం గొడుగు వాడేది మనం తడవకుండా ఉండడానికి, అంతేగాని వర్షాన్ని ఆపేయాలని కాదు. ఇది కూడా అంతే. తమ స్నేహితుడి చావు కారణం తామే అని బాధపడుతున్న ముగ్గురు స్నేహితులు ఓదార్చి దానికి కారణం మీరు కాదు అని చెప్పి అసలు నిజం తెలియచేయడానికి మాత్రమే వచ్చి. ఏంటా నిజం? ఈరోజు సాయంత్రం 4 గంటలకు చావాలని వాడికి రాసిపెట్టింది. అందుకే మనం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాపాడుకోలేకపోయాం. అలా కాదురా, ఇంకొక ప్రయత్నమైనా చేసి ఉండాల్సింది. గమ్యం లేదని తెలిసాక పరుగు మొదలు పెట్టడం మూర్ఖత్వం అంటారా? నేను లేని గమ్యం కోసం పరిగెత్తమని లేదురా, కనిపించకుండా పోయిన గమ్యాన్ని వెతకమన్నాం. అరే దినేష్, నువ్వు కాపాడడానికి ట్రై చేసి నీ చేతిలో చనిపోయినప్పుడు నువ్వెంత బాధపడ్డావు? ఇక రెండోసారి నీ వల్లే షార్ట్ సర్క్యూటే చనిపోయినందుకు నువ్వెంత బాధపడ్డావు? ఇంకా మూడోసారి ఆ అమ్మాయి వల్ల. ఇలా ప్రతిసారి వాడిని కాపాడుకోబోయే మన చేతులారా మనమే చంపేసుకున్నాం. ఇదే కనుక రిపీట్ అయితే మన చేతిలోనే వాడు చనిపోయాడన్న బాధ మన జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అందుకే మొత్తం ఎలా జరిగిందో అలాగే జరగనిచ్చా.